వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భారత గడ్డపై సిపిఐకి 100 సంవత్సరాలు. కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు. కొండూరు గ్రామ నిరుపేద కుటుంబానికి సర్పంచ్ కేతూరి ధర్మతేజ స్నేహితుల దాతృత్వం. సోయా రైతులను ఆదుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన మంత్రి జూపల్లి. నూతన సర్పంచ్ బ్రహ్మానాథ రెడ్డి వెంటనే పని ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 40 ఏళ్ల నుంచి భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా భువనగిరిలో కాంగ్రెస్ మొదటిసారిగా గెలిచిన తర్వాత ఇన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కుంభం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుంటాయి కాబట్టి ప్రత్యర్థులు డిపాజిట్ కూడా గల్లంతవుతాయని, కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ బీబీనగర్ మండలంలో గెలిచిన సర్పంచ్లకు మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమంలో ఇక్కడ బీబీనగర్ ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్దగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి ఒకటి చెప్పాలి ఏంటంటే, ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండలంలో సర్పంచులు 34 కల్లా 17 మంది కాంగ్రెస్ సర్పంచ్ గెలిచారు. నలుగురు ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. అంటే 21 గెలిచారు. దాదాపు 62% కాంగ్రెస్ సర్పంచులు బీబీనగర్లో గెలిచారు. అంటే ఈ విధంగా ఈ భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం బీబీనగర్లోనే గెలుచుకోవడం జరిగింది. కొన్నికోటలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. కొంచెం కొన్ని బాగానే ఉంది. సరే, భువనగిరి కొంత దాదాపు మరి యావరేజ్ ఫలితాలు. సరే, ఈ ఫలితాలు ఏంటంటే, ఒకటి మేము చెప్పాల్సింది ఏంటంటే, గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ శాసనసభ్యులు లేకుండే, ఎమ్మెల్యే లేకుండే, మొదటిసారి 40 ఏళ్లలో అంటే మాధవరెడ్డి గారు, ఆ తర్వాత ఉమామాధవరెడ్డి గారు, ఆ తర్వాత టీఆర్ఎస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ 40 ఏళ్ళు ఏకదాటిగా పాలన వాళ్ళకి నడిచింది. కాబట్టి ఇక్కడ సర్పంచులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓట్ బ్యాంకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండలో అతి తక్కువ ఉందంటే భువనగిరి నియోజకవర్గం. సో ఆ కారణంతో ఎప్పుడు కూడా సర్పంచులు ఎక్కువగా గెలుచుకోలేని పరిస్థితి ఉండే. బట్ ఇది మొదటిసారి ఇక్కడ మరి దాదాపు 57-55 నుంచి, అంటే ఒక్కొక్క మండలం ఓ దగ్గర 52, ఓ దగ్గర 57, ఓ దగ్గర 60, ఇక్కడ 61 బీబీనగర్లో ఈ శాతం గెలుచుకోవడం ఏంటంటే, సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ కొంత అంత గొప్ప ఫలితాలు అంటే కాదు అని చెప్పాలి. కానీ ఇంతకుముందు చెప్పిన కారణం 40 ఏళ్ళ నుంచి లేని ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని పరిస్థితులలో మరి ఇక్కడ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పాలి. సరే, నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ఎంపీ గెలవడం, సర్పంచులు కూడా 40 ఏళ్ళ చరిత్రలో ఈరోజు అత్యధిక స్థానాలు ఇన్ని సర్పంచులు ఎక్కువ కూడా గెలవలేదు. సో ఇది ఇది గొప్ప విజయంగా మేము భావిస్తాం. ఓకే, సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, బట్ భువనగిరి ఇది స్పెషల్ పరిస్థితి, ప్రత్యేకమైన స్థితి కాబట్టి ఈ రిజల్ట్ మేము మంచి రిజల్ట్గా భావిస్తున్నాం. ఇప్పటి నుంచి మాది ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోయే ఉంటుంది తప్పితే తగ్గే ముచ్చట లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సన్నబియ్యం కానీ, ఇంద్రమిల్లు కానీ, రేషన్ కార్డు కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం కానీ, ఉచిత బస్సు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, అంటే గొప్ప కార్యక్రమాలు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో ఏంటంటే వ్యక్తుల ప్రభావం, ఇంకా అనేక రకాలు వాళ్ళ ఓనర్లు కానీ, కులాలు, సమీకరణాలు, అన్ని అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క పార్టీ చేసిన సంక్షేమము, అభివృద్ధి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ఆ స్థాయిలో ప్రభావం పంపడుతుంది. సరే, ఇప్పుడు వచ్చే నెల 2 నెలల్లో ఎంపీటీసీ అంటే కాంగ్రెస్ ఒక బీఫామ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మరి 3 రంగుల జెండా ఉంటుంది. కాబట్టి వచ్చే సందర్భంగా నేను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే ప్రజల ఆలోచన ఉందో నేను చేసిన కార్యక్రమాలు తప్పకుండా ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో గొప్పగా రిజల్ట్ ఉండబోతుంది. మాకు సంబంధించి 4 మండలాలు ఉంటాయి. భువనగిరి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఖచ్చితంగా అమ్మని కూడా కాంగ్రెస్ పార్టీ
కైవసం చేసుకుంటామని చెప్పగలను. ఇరవై 5/12/2025 రాత్రి స్థానిక దైవజనులు రేవా పి సల్మాన్ వైఫ్ ఆఫ్ విజయ ఆధ్వర్యంలో చర్చి ఆవరణంలో స్థానిక సంఘ విశ్వాసులు అందరూ కలిసి క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. అందరూ సంతోషంతో దేవుని గీతాలు పాడారు. యేసుక్రీస్తు పుట్టినరోజు జన్మదినం గురించి పి సల్మాన్ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు బోధించడం జరిగింది. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ఘనంగా భోజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సండే స్కూల్ పిల్లలందరూ దేవుని మహిమను పరుస్తూ సంతోషంతో డాన్సులు వేయడం జరిగింది. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా స్థానిక సంఘ విశ్వాసులందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జి సుభాకర్ వైఫ్ ఆఫ్ జ్యోతి 6 సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి పుడితే ఆ కుటుంబానికి సంతోషంగా ఉంటుంది. ఒక వ్యక్తి పుడితే మండలానికి సంతోషంగా ఉంటుంది. ఒక వ్యక్తి పుడితే జిల్లాకు సంతోషంగా ఉంటుంది. ఇంకా కొంత బలమైనటువంటి వ్యక్తి పుడితే ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంతోషం ఉంటుంది. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుడితే లోకానికే సంతోషం. అందరు చప్పట్లు కూడా దేవుని మైపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకానికే పర్వదినం, లోకానికి సంతోషకరమైనటువంటి ఒక గొప్ప దినం ఈ దినం. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిది, ఈ లోకంలో మనుషులను ఈ భూమి మీద మొలచింతపల్లి గ్రామశాఖ ఆధ్వర్యంలో సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి జంగం శివుడు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు మాట్లాడుతూ సమాజ స్థాపనీయ ధ్యేయంగా సిపిఐ ముందుకెళ్తోందని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చిన రాజకీయ పార్టీలో భారత కమ్యూనిస్టు పార్టీ ముందు వరుసలో ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కోసం, కర్షకుల కోసం, అసంఘటిత కార్మికుల కోసం అనేక సంఘాలను నిర్మించి పోరాటం చేసి వారి యొక్క హక్కులను సాధించుకోవటంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ సాయుధ రైతన్న పోరాటంలో ముందుండి 4500 ప్రాణాలను అర్పించి తెలంగాణను నైజాం నవాబ్ నుండి సాధించుకోవటం జరిగింది. మళ్లీ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయటం జరిగింది. 1925 డిసెంబర్ 26న భారతదేశంలో పురుడు పోసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 2025 డిసెంబర్ 26 నాటికి భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో అధికారంలో ఉన్నా లేకున్నా దేశంలో నలుమూలలా ఎర్ర జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఎర్ర జెండా మోసేటటువంటి ప్రతి ఒక్క మనిషి నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వాళ్లే కమ్యూనిస్టు పార్టీలో ఉండటం జరుగుతుంది. ఈ దేశంలో అనేక పార్టీలు జెండాలు పుట్టాయి, గిట్టినాయి. కానీ ఈ భారతదేశంలో ఎర్ర జెండా ఇంకా రెపరెపలాడుతూనే ఉంటుంది అని వారు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పబ్బతి లక్ష్మయ్య, శివకుమార్, రాఘవేంద్ర, గోవిందరెడ్డి, కేశవులు, శ్రీరామ్, శ్రీశైలం, రాముడు, వజీర్, మల్లేష్, బంగారయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోయాబీన్ సాగు చేసి ఇబ్బందులు ఉన్న రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫీ ద్వారా తక్షణమే కొనుగోలు జరిపించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కోరారు. శుక్రవారం ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డిని పెన్గంగా గెస్ట్ హౌస్ లో మంత్రి జూపల్లి కలిసి రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులతో కలిసి వారి సమస్యలను కిషన్ రెడ్డికి వివరించారు. రైతుల కష్టాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల సోయాబీన్
సోయాబీన్ పంట నాణ్యత దెబ్బతినటంతో పాటు సోయాబీన్ రంగు మారిందని, ఇది రైతులకు మరింత శాపంగా మారిందని వివరించారు. మార్కెట్ యార్డులో రైతులు తమ పంటను విక్రయించేందుకు రోజులు తరబడి ఎదురు చూస్తున్నారు. కొనుగోలు నిలిచిపోవడంతో గ్రామాల్లో రైతుల ఇళ్లలోనే సోయా నిల్వలు పేరుకుపోయాయి. కేంద్రం చొరవ తీసుకుంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. నేరడిగొండ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేంద్ర మంత్రితో భేటీకి ముందు మంత్రి జూపల్లి కృష్ణారావు నేరడిగొండ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ పంటతో వేచి ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారికి హామీ ఇచ్చారు. సోయాబీన్ కొనుగోలులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశారని మంత్రి జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి నాఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన కలెక్టర్ సార్ మీటింగ్ పెట్టి కూడా చెప్పింది సార్ మార్కెట్ వాళ్ళకి తీసుకోమని చెప్పి లారీ వాపస్ చేద్దని చెప్పి కలర్ చేంజ్ అయిందని ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి, మంచిగా వాపస్ చేస్తున్నారు, ఇంకా మంచిగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ నాయకుడి అరాచకం బయటకొచ్చింది. దేవేందర్ రెడ్డి టార్చర్ను భరించలేక తన భర్తకు ఫిర్యాదు చేసింది ఓ వివాహిత. బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళను వేధిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా వివాహిత భర్త పట్టుకున్నాడు. ఆసుపత్రి నుండి నడి రోడ్డుపై చెప్పులతో కొడుతూ పోలీసులకు అప్పగించాడు ఆ వివాహిత భర్త. దీంతో బాన్స్వాడ పోలీస్ స్టేషన్ కు చేరింది ఈ పంచాయతీ. బాధితురాల్ని, ఆమె భర్తని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. శిథిలావస్థలో ఉన్న కటిక కేశవులు నివాస గృహానికి 70,000 ఆర్థిక చేయూతనందించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నూతన సర్పంచ్గా ఎన్నికైన కేతూరి ధర్మతేజ పిలుపుతో అతని స్నేహితులు స్పందించి దాతృత్వాన్ని చాటారు. పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామానికి చెందిన కటిక కేశవులు కుటుంబం గత కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న నివాస గృహంలో ఉంటూ కూలటానికి సిద్ధంగా ఉండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వారి నివాస గృహానికి 70,000 రూపాయలతో మరమ్మతులు చేయడానికి ముందుకొచ్చారు. నేడు మాజీ సర్పంచ్, మండల సీనియర్ నాయకులు నల్లబోతుల గోపాల్ సమక్షంలో సర్పంచ్ కేతూరి ధర్మతేజ మరియు గ్రామ ముఖ్య నాయకులతో కలిసి వారి స్నేహితులు, సాక్షి టీవీ రిపోర్టర్, TUW నియోజకవర్గ అధ్యక్షులు మాలె రాజేందర్ గౌడ్, TS CPS EU రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బ్రింగ్ కృష్ణప్రసాద్, 220 KV SS మిషన్ భగీరథ, ఎల్లూరు ఇన్ఛార్జ్ పెబ్బెట్టి గిరిబాబు,
టాస్క్ ట్రైనర్ తోషకాని వెంకటేష్, ఉపాధ్యాయులు క్రాంతికుమార్లు వారి నివాసానికి వెళ్లి కుటుంబ యజమానితో వారి ఆర్థిక స్థితిగతుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాముడు, వార్డు మెంబర్ విజావతి గౌడ్, గ్రామ పెద్దలు పెద్ద కృష్ణారావు, నాయకులు విజయ్ గౌడ్, పలస రవి గౌడ్, సంఘనమోని రాము, ఎల్లాగౌడ్, రామూర్తి, శ్రీకాంత్, మధు, రాఘవేంద్ర, సాయి చరణ్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో మొగడంపల్లి మండలం బొమ్మన్పల్లి గ్రామంలో తుల్జా భవాని అమ్మవారి ఆలయ పనులు గ్రామ సర్పంచ్ బ్రహ్మానాథరెడ్డి గ్రామం నాయకులతో కలిపి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ బ్రహ్మానాథరెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని సర్పంచ్ బ్రహ్మానాథరెడ్డి, ఉప సర్పంచ్ బేగారి బాను, ఆలయ సిబ్బంది, ప్రధాన పూజారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొగడంపల్లి మండల్ భవానమ్మపల్లి అంటారు. ఇక్కడ చుట్టుపక్కల జహీరాబాద్ మండలాలు, ఇక్కడ మొగడంపల్లి, సంగారెడ్డి జిల్లాలోని అత్యధిక భక్తులు ఇక్కడ వచ్చి నవరాత్రులలో అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది శివాజీ మహారాజ్ యొక్క ప్రత్యేకత అంటారు. ఇక్కడ భవానమ్మపల్లి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అని అంటారు. ఇక్కడ నుంచి చరిత్ర చాలా పెద్దది ఉంది అంటారు. మేము కూడా ఇప్పటి వరకు 4-5 సార్లు కాదు, చాలా సార్లు వచ్చినాము. ఇక్కడ ఈ భక్తులు నమ్ముకొని ఏ మొక్కులు మొక్కినా మొక్కులు నెరవేరుతాయనే ఆశాభావాలతోని ఇక్కడ భవానమ్మపల్లి అంటే జహీరాబాద్, మొగడంపల్లి, మళ్ళీ ఇక్కడ చిన్న చుట్టుపక్కల ఊళ్ళో అందరూ నమ్మకమైన దేవుడి మీద నమ్మకంతోని లోపల నుంచి ఇంకోటి మాకు మొన్న రీసెంట్ గా ఏం తెలిసిందంటే ఇక్కడ నుంచి లోపల నుంచి గుహ ఉండేనంట. ఇక్కడ నుంచి శివాజీ మహారాజ్ తుల్జాపూర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి లోపల నుంచి వెళ్తుండేనంట. వెళ్ళి రావడం వల్ల ఇక్కడ ఈ గుడి చరిత్ర ఏంటంటే 400 సంవత్సరాల నుంచి స్వామి చెప్పినట్టుగా అక్కడ పొయ్యి రావడం ఏందని చెప్పేసి ఆ లెక్కలో శివాజీ మహారాజ్ ఏకంగా గుడిని ఇక్కడ స్థాపించుకున్నాడంట. రావడం పోవడం ఏందని చెప్పేసి ఆ ద్వారాన్ని కూడా మూసేసినారని మొన్న చెప్పి కింద లోపల దీని చరిత్ర చాలా గొప్పది. జహీరాబాద్ లో అయితే దీని గురించి ప్రత్యేకత చెప్తారు. నవరాత్రులు అక్కడ భవానీ మాత దగ్గర చేసుకుని ఖచ్చితంగా ఇక్కడ అటెండ్ అవుతారు ప్రతి సంవత్సరం. మేము కూడా ప్రతిసారి వస్తూనే ఉంటాం. మాకు తెలిసిందైతే హనుమాన్ జయంతి కూడా జాతర అవుతుందంటే ఇక్కడ గొప్ప. దీని అమ్మవారికి అయితే గొప్ప. మా సార్ నేను వచ్చినా మొన్న అనుకున్నాడు, మళ్ళీ వదలన్నాడు అని అన్నాడు. అనుకున్న మొక్కులు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ 9 కాలువలు పెండింగ్ ఉన్నాయి కొన్ని, అలాగే కొన్ని సిసి రోడ్లు చిన్నగా కొన్ని అవి పెండింగ్ ఉన్నాయి. అలాగే పొలాలకు పోవడానికి రావడానికి దారిలో ఇబ్బంది ఉన్నాయి. చాలా వర్షాకాలంలో పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. అవి మరి కొత్తగా ఎన్నికైన మా సర్పంచ్ గారు అవి మంచిగా రేవు రోడ్లు, సిసి రోడ్లు, లైన్ కాలువలు అవి ముందుగా అవి మంచిగా చేపియాలని వారికి మేము కోరుకుంటున్నాము. అలాగే చేపిస్తాడని మేము ఆశించి వారికి తెచ్చుకొని ఉపన్యాసం ఇస్తున్నాను. ధన్యవాదాలు. తుల్జాపూర్ తర్వాత భవానమ్మపల్లె ఇదే మెయిన్ తెలిసింది. ఈ భవానమ్మపల్లె దగ్గర, ఈ గుడి దగ్గర, ఈ ప్రాంగణం మొత్తం ఈరోజు జేసీబీతోని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ముందు అందరూ కూడా సహకరించి చాలామంది భక్తులు వస్తుంటారు భవానమ్మపల్లెకి ఆ మాత దర్శనంకి. ఈ మాత దర్శనం ఆమె దీవెనలు అందరికీ ఉండాలని, ఆమె ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత గడ్డపై సిపిఐకి 100 సంవత్సరాలు. కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు. కొండూరు గ్రామ నిరుపేద కుటుంబానికి సర్పంచ్ కేతూరి ధర్మతేజ స్నేహితుల దాతృత్వం.
సోయా రైతులను ఆదుకోవాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన మంత్రి జూపల్లి. నూతన సర్పంచ్ బ్రహ్మానాథ రెడ్డి వెంటనే పని ప్రారంభించారు.